మేడం అలాగే మదన్ రెడ్డి గారి కేసు అది లిక్కర్ స్కామ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిందండి? ఖచ్చితంగా జరిగింది. ఎవరు? కృష్ణదేవరాయ గారు ఆ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఎక్కడున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? టీడీపీ పార్టీలో ఉన్నారు. పర్సనల్ ఇష్యూలోకి వస్తున్నారు, నా కాల్ డేటా తీశాడని ఆయన ఒకటే చెప్పారు. చక్కగా మాట్లాడారు మీడియా మీటింగ్ పెట్టి. ఏం చెప్పారంటే, అమ్మ మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఒకరి కాల్ డేటా తీయటానంత అవసరం నాకు లేదు, కాబట్టి నేనేంటో చూపిస్తాను, మీరు ఆట స్టార్ట్ చేశారు, నేను కంటిన్యూ చేస్తాను, ఎవరు మీ చేత మాట్లాడిస్తున్నారు, ఎవరు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు, నా మీద ఆరోపణలు చేయమని మీకు ఎవరు చెప్పారు, వాళ్ళనే బయటకు తీసుకొస్తాను అని చెప్పేసి పొగబెట్టారు. కలుగులో ఉన్న ఎలికలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎవరు కోర్టుల చుట్టూ ఈ రోజున ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు. మరి నీలో తప్పుంటే చెయ్యవు కదా, నిరూపించమని కోరుకోవాలి కదా, మరి కోరుకోవట్ల. వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు. మరి ఇది నిజంగా జరిగింది. అది ఈ లిక్కర్ స్కామ్ లో అసలు ఎవరెవరి పేర్లు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారి మీద కేసు పెడితే ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన విషయం తెలుస్తుంది. ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఎవరు? విజయసాయి రెడ్డి జైలు మెట్టు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు మెట్టు. ఈ జైలు మెట్టు ఆయన జైలు మెట్టు వాళ్ళిద్దరు. ఆయన ఏం చెప్పాడు? ఈ లిక్కర్ స్కామ్ లో నాకు ఎటువంటి సంబంధము లేదు, కేవలం విక్రాంత్ రెడ్డి చేశాడు. ఒకప్పుడు ఆ విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి చిన్న పిల్లోడు, ఏం తెలుసు అన్నాడు. ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి వచ్చేసి మరి విక్రాంత్ రెడ్డి కర్మకర్త క్రియ, నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాను విచారానికి, ఏ విషయాలు చెప్పమన్నా మొత్తం చెప్పేస్తాను అని చెప్పాడు. మరి విజయసాయి రెడ్డి చెప్పిన తప్ప? అదే పార్టీకి చెందిన వ్యక్తి కదా, మరి అతనే చెప్పాడు కదా. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? ఐటీ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డికి. ఈయన అన్నాడు, ఎవరబ్బా కసిరెడ్డి, ఎవరి కసిరెడ్డి, కొత్త కొత్త పేర్లన్నీ తెచ్చి పెడుతున్నారే అని. మరి నీ అడ్వైజర్ గా లేడా అతను? ఐటీ అడ్వైజర్ గా. మరి నువ్వు మర్చిపోయావా అంటే మీడియాకి ఏం తెలియదనా, ఎవరు ప్రశ్నించరనే? ఇలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఖచ్చితంగా లిక్కర్ స్కాము పార్లమెంట్ సాక్షిగా ఎంపీ కృష్ణదేవరాయ గారు ఒకటే చెప్పారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం చిన్న వాటర్ డ్రాప్, ఇదైతే ఒక పెద్ద మహాసముద్రం అంతే ఉంది, దీని గురించి ఖచ్చితంగా కూడా విచారణ జరిపించాలని పదే పదే కోరారు. ఇదైతే త్వరలో విచారణ జరిగిద్ది. ఎవరైతే శిక్షకి అర్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడతారు. మిథున్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ స్కామ్ అంటే ఎంక్వైరీకి వెళ్ళే అవకాశం ఉన్నది అంటున్నారు. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ రోజున. ఇప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి అక్రమాస్తుల కేసులో ఉన్నారు. మరి అక్రమాస్తుల కేసులోనే కాదు, ఇప్పుడు జరుగుతున్న 2019 నుంచి 24 మధ్య ఎన్ని రకాలుగా వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వారిని అన్నిటి మీద కూడా కేవలం ఏదో విచారణకు రమ్మని అడగటం కాదు, ఖచ్చితంగా సిట్ వేయాలి, విచారణ జరిపించాలి, శిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఇలాగే మీరు ఇందాక మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారు రీసెంట్ ఒక మాట అయితే అన్నారు, నారా లోకేష్ గారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లోకేష్, నా రాజకీయ అనుభవంతో ఉండదు, మీరు గెలిచిన ఓటు మెజారిటీ అని కూడా ఆయన మాట్లాడారు. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చండి? ఇప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. మరి అసెంబ్లీ సాక్షిగా అదే జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎవరైతే వాళ్ళ సొంత తండ్రి రాజశేఖర్ రెడ్డి స్నేహితుడే కదా చంద్రబాబు నాయుడు గారు, కళ్ళు పెద్దవి చేస్తే భయపడతారా, వయసు పెరగాలే సరికాదు బుర్ర పెరగాలన్నారు. మరి నోరు అప్పుడు అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఒక సీఎం స్థాయిలో ఉండి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడిన మాటలు, మరి ఆకారం పెరగగానే సరికాదని చెప్పి అచ్చెన్నాయుడు గారిని మాట్లాడారు. వీళ్ళు అవహేళనగా మాట్లాడినప్పుడు ప్రజా ప్రతినిధులుగా ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడినప్పుడు ఇక్కడ ఒకటండి, ఆయన చక్కగానే మాట్లాడారు లోకేష్ గారు. ఆ రోజు దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఆయన చక్కగా మాట్లాడాడు. ఈయనకే అర్థం కాక ఈయనకి P4 కి డయాఫ్రమ్ వాల్ కి వీటన్నిటికి తేడా తెలియదు కదా, అందుకని చెప్పేసి అలానే మాట్లాడతాడు. లోకేష్ గారి విషయానికి వస్తే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంచెం సమయం అయితే అయ్యింది. అలాగే మంగళగిరిలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు అయితే అందించారు. దీని గురించి మొత్తం మన రాష్ట్రం అంతా కూడా మాట్లాడుతుంది. నిజంగా ఇది కూడా అతన్ని ఎలా చెప్పుకోవాలంటే, నారా వారి బిడ్డగా, నందమూరి వారి మనవడుగా, నందమూరి ఎవరైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఉన్నారో, ఆయన ఒకప్పుడు రాజకీయాల్లోకి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే, పేదలకు ఖచ్చితంగా ఇళ్ళు ఉండాలి, కూడు గూడు గుడ్డ, ఈ మూడు ఉంటేనే అని చెప్పేసి అయితే మనకి జనతా వస్త్రాలు కానివ్వండి, ఇలాగ ఇళ్ల స్థలాలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇల్లు ఏర్పాటు, అవన్నీ కూడా వాళ్ళకి అక్కడి నుంచి వచ్చినవే. ఆ విధంగా వీళ్ళకి కూడా తెలుసు ఇల్లు లేకపోతే ఆ ఇబ్బంది ఎలా ఉంటది, వాళ్ళు ఏ విధంగా తిండికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, పట్టు వస్త్రాలు పెట్టి చక్కగా భోజనం పెట్టేసి ఇళ్ల పట్టాలు ఇస్తే ఒక్కొక్కరి ఆనందం చూస్తుంటే నిజంగా ఈ రోజున 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాం, అన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు, కానీ ఈ రోజున ఇంత త్వరగా మా చేతికి ఈ డాక్యుమెంట్స్ అందుతాయని మేము అనుకోలేదు అని అంటుంటే నిజంగా నారా లోకేష్ గారికి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అతనికి తండ్రి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవుడిగా ఈ రోజున 2 కుటుంబాల వారసులుగా అతను పేరు నిలబెట్టాడు. అలాగే మంగళగిరి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి మనసు కూడా దోచుకున్నాడు. ఇది ఇలానే ఉంటూ
ఇంకా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఆయన కింద వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఆయన నుంచి ఎన్నో విలువలు నేర్చుకోవాలనుకుంటున్నారో అదంతా జరగాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మేడం మరో విషయం అండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ 10 నెలల్లో కూడా ఆయన పరిపాలన ఎలా ఉన్నదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే? చాలా చక్కగా ఉంది. చెప్పాలంటే కృష్ణార్జున్ లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన జరుపుకుంటూ వెళ్తున్నారు. చాలా మంది చాలా విధంగా ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకురావాలని చూస్తున్నారు. ఎలాగైనా కుట్రపూరిత రాజకీయాలు తెరదీయాలని పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు తీయట్లేదని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్ గా ఉంటున్నారని, లోకేష్ గారు ఏదో ఓర్చుకోలేకపోతున్నారని, పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఉంటే లోకేష్ గారు అక్కడ రానని మారం పెడతానని, అబ్బో ఇట్లాంటి బోలెడన్ని చాలా వినిపించినాయి. కానీ వీటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ ఒకే ఒక డైలాగ్ వేశారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మనకి బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, ఇంకా 10 సంవత్సరాల వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా చేయాలి, ఆయన కింద మేము పని చేయాలి, ఇది చాలు. వాళ్ళందరికీ కూడా చెంప చెల్లుమని కొట్టినట్టు ఆ మాట చాలు. ఎందుకంటే పదే 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 ఆయన ఒకటే చెప్తున్నారు, ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చినా కూడా ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము కలిసిమెలిసి ఉంటాము, ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం, కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతూ ఉంటుంది, ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మేము నారా చంద్రబాబు నాయుడు గారి కిందే పని చేస్తామని ఆయన చక్కగా చెప్తున్నారు. మేడం అదే ఒకటి, మొన్నటి వరకు వంగవీటి రాధా వర్గాలు అన్నారు, తర్వాత ఇంకోటి అంటున్నారు. ఇలానే వర్గాల పేరుతో ఏదో రకరకాలవి చేస్తూ ఉంటారు. ఆ కింద స్థాయిలో ఉన్నాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉద్రేకపూర్వకంగా ఉండేవాళ్ళు ఉంటారు, కార్యకర్తలు, వాళ్ళే మాట్లాడిన మాటల్ని 4 మాటలను తీసేసుకొని వీళ్ళే రకరకాలుగా వాటికి ఎలిగేషన్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ మనం మొన్నే వంగవీటి రాధా గారు కూడా కలిశారు. తనకు అంతకుముందు ఎమ్మెల్యే కానీ తర్వాత ఎమ్మెల్సీ కానీ ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాం, ఒక మంచి పదవి అయితే తనకి ఇస్తానంటున్నారు. అలాగే మొన్న నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే వీళ్ళందరికీ ఓర్వలేనితనంగా ఉంటున్నాయి ఏదో ఒక విధంగా. అసలు ఇంతవరకు వర్మ గారు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా? ఆయన చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, మధ్యలో ఈ కొసరు వాళ్లే మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా గాలి మాటలుగానే చెప్పుకోవచ్చు.